మన పెళ్లి కాకముందు నువ్వు మురళి తెలియక పొరపాటు నా తల్లి నన్ను తెలియజేస్తాడు. నేను వేడకపోతాడని ముందు తెలిసింటే నాకు వివాహం చేయడా? సరే, మీ తండ్రి ఇష్టంతో చేయలేదు, నీవైనా నన్ను ప్రేమతో చేసుకోలేదా? లేదా ఏమే చేసుకోవాలా? మా తండ్రి మాట కాదనకూడదని నిన్ను పెళ్లి చేసుకున్నంతే. వయసులోడు అడగదు, మా ముసలోడు కాదే. ఇప్పుడు మనకి ఇరుగురుది ఒకటే, ఒక 10 ఏళ్ళ తేడా. నాది 60 సంవత్సరాలు, నీది 50 సంవత్సరాలు. అయినా నేను పగతో చేసుకున్నావా? అవును. ప్రేమతో కాదా? బామా బామా నా భార్య చాలా మంచిది. నా భార్య లక్ష్మీదేవి, లోకానికే మాత జగన్మాతవు నీవు. మంచిదని ఇక్కడ పిలిపించాను, నేనేమో ప్రేమతో పిలిపించా. నీవు నా మీద అగుడు చేస్తున్నావు. నేనా? నేను అగుడు చేయలేదు స్వామి. ఇది అగుడు చేయడం కాదా? ఇది అగుడు చేయడమా? ఎవరో భార్య అయినా కూడా కొంచెం ప్రేమ ఉండాలన్నా. నేను వస్తాను కానీ నీకు దొరకదు. మాట్లాడిస్తున్నా మరి ఇక్కడ కూడా తెలుస్తున్నావు. మా తండ్రి మా తండ్రి సముద్రుడు. మీ తండ్రి సముద్రుడు మర్చిపోయి ఇచ్చాడు. మర్చిపోయి నాకు ఇచ్చాడు. అవును. మా తండ్రి చేసిన పొరపాటుకు నాకు ఏ అన్నప్పుడు తెలియదు. నీ దగ్గర నేను మాట్లాడుతున్నాను. ఎన్ని కష్టాలు పడుతున్నాను, ఎన్ని అవసరాలు పడుతున్నాను. కష్టాలంటే రోజు నీకేమన్నా ఉపాధి పనికి పురిగట్టను అటువంటి పనికి ఏమన్నా పంపిస్తున్నా? నారాజా కదా బేల్దారి పనికి పంపిస్తున్నా. ఎందుకు నువ్వు చేయలేవు? ఆయన పొగడా నువ్వు ఇంటి దగ్గర ఇప్పుడు ఏది ఉన్నావు అనుకో, ఇటువంటి భక్తాదులు అందరూ చేస్తా ఉంటావు. నువ్వు లోకానికే జగమాతవు. బీదోళ్ళు సాగుకారు చేస్తావు, సాగుకారులు బీదోళ్ళు చేస్తావు, ఏమీలో బిత్తలను చేస్తావు. నిన్ను నమ్మితే అటువంటి దానికి నీవు ఇప్పుడు కూర్చున్నావు అనుకో, ఈ భక్తులందరూ పూజ చేసుకుంటూ పోతారు. నువ్వు సుఖీ బాబా చల్లగా బద్దెల్లో మనం దీవించు. నీ సమయం పోతుంది. వేట వరకు పోకుండా ఇంటికి నీ సమయం పోతాది. నేనేమన్నా వేట మార్గం పోతే అక్కడనే ఉంటానా? వేట మార్గం 3 రోజులు తప్పితే 7 రోజులకు మళ్ళీ నీ దగ్గరికి వస్తా. నువ్వు లేని పూజలు నాకు అవసరమా? దేవుడుగా దేవాదేవుడు నీవు. అవును. మొదట పూజ నీకు చేయాలా, తర్వాత పూజ నాకు చేయాలా? నువ్వు లేకుండా నాకు ఒక్కదానికి పూజ ఎలా చేస్తాను? నీకు నాకు వివాహం కాకముందు అప్పుడు కూడా లక్ష్మీదేవి. అయితే అప్పుడు పూజలే, ఇప్పుడు పూజలే. లేదు అంటే ఇప్పుడు 500 వచ్చినాయి, 100 రూపాయలు ఉన్నాయి, 1000 నోట్లు ఉన్నాయి. ఇప్పుడు 2000 ఉన్నాయి. నీ తండ్రి సముద్రుడు మర్చిపోయి నాకు ఇచ్చాడు. ప్రేమతో కాదా? సరే, మీ తండ్రిని మర్చిపోయి ఏదో పొగతో ఇచ్చాడే అనుకో, నువ్వు ప్రేమతో చేసుకోలేదా? లేదు. ఎందుకు వద్దు? మామా అయితే ఏమవుతుందని? ఏమి కాదు. బామా బామా
నా భార్య మీద ప్రేమతో నిన్ను ఇక్కడ పిలిపించాను. ఆ, నీవు మాత్రం నా మీద ప్రేమ లేదు, నా మీద చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నేను ఆవ్. అంటే నువ్వు మాట్లాడే మాట బాగున్నాయి, ఏమే నేను మాట్లాడే మాటలే బాగలేవా? నేను కూడా నోటితోనే మాట్లాడతానా? చూడు స్వామి, ఏమన్నా గొప్ప నా మీద ప్రేమ అన్నావు, మరి నీ చెప్పినట్టు నువ్వు వినాలి. నాది ప్రేమ, నీకు ఇష్టమా? రెండు ఒకటే. అవునా? ఆ. నా దాపరాలు ఇస్తురా. కాకుండా టీవీ ఇంట్లో చూడు. అయినా అంతే కాదు, మరి ఇక నువ్వు చెప్తున్నాను. బలికి నువ్వు వేదానికి పోవాలంటే వేడ మార్గం పోవాలంటే బలవంతంగా నా చేపట్టుకుని అడగనే వద్దు. ఏమే నా భార్యని బతక నిన్ను ఎవరన్నా పట్టుకుంటున్నా? నా భార్య పోమ్మా. నువ్వు పోమ్మా స్వామి. నువ్వు వేదానికి పోవాలంటే వేడికి పోవాలంటే ఒక పిల్లగాడు వద్ద తెచ్చుకొని వనితను. దాన్ని పెళ్లి చేసుకొని ఆ. దాని దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాల నుండి ఉన్నాయి, నీ వయసు 50 సంవత్సరాల నుండి ఉన్నాయి. ఈ వయసులో నాకు పెళ్లి అవసరమా? పెళ్లి అవసరం లే, వేద వరకు అయితే కావాలా? కావాలా? నీ కోసం నా కోసం వేడి మార్గం పోవడం లేదు.